ఎవరు మాట్లాడేది జనాలకి సివిక్ సెన్స్ లేదు, సివిక్ సెన్స్ లేదు, సివిక్ సెన్స్ లేదు, అందరూ అదే మాట్లాడతారు. కానీ సివిక్స్ ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కడ చెప్తున్నారు, అదంతా ఎవరికీ తెలియదు. ఒకప్పుడు హెచ్ఈసి, సిఈసి, ఎంఈసి వీళ్ళకి మధ్యలో ఒక సివిక్స్ ఒక సబ్జెక్ట్ ఉండేది. మరి అది ఎందుకు చదవాలనుకున్నారో, అసలు దానివల్ల ఉపయోగం లేదనుకున్నారో ఏంటో మొత్తం తీసేస్తారు. ఎలా వస్తుందండి సివిక్ సెన్స్? సమాజంలో పౌరుడు ఎలా బతకాలి, పౌరుడి కోసం సమాజం ఏం చేయాలి, ఈ విషయాల కోసం గొప్ప గొప్ప తత్వవేత్తలు సివిక్స్లో, సివిక్ అనే లాటిన్ వర్డ్ అవన్నీ చాలా ఉన్నాయి. కొంత ఇప్పుడు కాదు, జస్ట్ 10-15 ఇయర్స్ బ్యాక్ చదువుకున్న వాళ్ళకి ఈ సివిక్స్ సబ్జెక్ట్ తెలుసు. దాని ప్లేస్లో ఏం చేశారంటే కామర్స్, ఇంకా కొద్దిగా వాల్యూ ఉందంటే కామర్స్, ఇంకా హెచ్ఈసి అయితే ఇంకా పూర్తిగా తీసేశారు. ఇంకా హిస్టరీ చదివితే ఏమొస్తుందని చెప్పి ఒక నానుడి, నీ చరిత్ర ఏంటో నువ్వు తెలుసుకోలేనోడివి, నీ దేశం గురించి నువ్వేం చేస్తావు? హిస్టరీయా? అదొక బోర్డు సబ్జెక్టు, అది వేస్ట్ సబ్జెక్టు, అసలు దానికి విలువే ఇవ్వలేదు. హిస్టరీ గురించి తెలుసుకుని, నీ చరిత్ర, నీ గతం గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు నీ భవిష్యత్తులో నువ్వేం చేయాలని చెప్పేది చరిత్ర. నీ గతం గురించి నీకు తెలియదు, నీ భవిష్యత్తులో నీ దేశానికి ఏం చేయాలో తెలియదు, నువ్వు పక్కవాడితో ఎలా మెలగాలో తెలియదు, సమాజంలో నువ్వు ఎలా ఉండాలో తెలియదు. నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా బతుకుతాను, నాకు ఏది నా ఇష్టం వచ్చినట్టు సంపాదించుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు సంపాదించుకొని తిరుగుతాను, నా ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు వదిలేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు పిల్లలకి అంటాను, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ఇలా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈ సివిక్ సెన్స్ డే 1 అంటే పిల్లలకి చదివినప్పుడే కూడా సివిక్ చెప్పాలి. సమాజంలో మనం సంఘంలో బతుకుతున్నాం కాబట్టి సంఘం గురించి ఎలా ఉండాలి, నియమ నిబంధనలు అన్నీ తెలుసుకొని ఉండాలి. పౌరుడిగా నీకేం చెప్తుందంటే నువ్వు వ్యక్తిగతం, నీ ఇంట్లో ఎలా బతకాలి, నీ ఫ్యామిలీతో ఎలా బతకాలి అన్నది పౌరుని చెప్తుంది. సామాజికంగా మీరు ఎలా బతకాలి, ఎక్కడ ఎవరితో ఎలా మెలగాలి, సమాజంలో నువ్వు చేయాల్సిన పనులేంటి, నీకు నచ్చినట్టుగా వాగుతాను, నేను నచ్చినట్టుగా చేస్తాను, నాకు రాజ్యాంగం నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది, ఇవన్నీ ఇచ్చిందని చెప్పి మాట్లాడతాను. కానీ నువ్వు దేశానికి ఏమి ఇచ్చావన్నది మాత్రం పాటించవు. కాన్స్టిట్యూషన్ చెప్పిన హక్కుల గురించి తెగబొగడేస్తావు, రోజు నా హక్కు నా ఇది. కాన్స్టిట్యూషన్ చెప్పిన ఆదేశ సూత్రాల గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడవా? నువ్వు తినడం కాపనేనా? ఆదేశ సూత్రాలు అంటే ఎప్పుడు తెలుసుకోవా? ఎందుకు? వందే మాత్రం పాడమంటే ఏడుస్తావు, నిలబడమంటే ఏడుస్తావు, జనగణమన అంటే ఏడుస్తావు, జాతీయ జెండాకి సెల్యూట్ చేయమంటే ఏడుస్తావు. ఇచ్చిన రిజర్వేషన్లు కావాలి, దేశంలో రోజు పంపిణీ చేసే ఫ్రీగా వచ్చే పథకాలన్నీ కావాలి, అన్నీ ఈ ప్రపంచంలో ఇంకా ఏదైనా కానీ నీ ఇంటికి కావాలి. నీకు ఓటు వేస్తే డబ్బులు కావాలి. ఓటు ఎందుకు వేయాలి? సమాజం కోసం. అసలు పొలిటికల్ సిస్టమ్ ఏంటి? ఇది లేదు. ఎంతసేపు రాజకీయ నాయకుడు వచ్చాడంటే నాకు ఆ పథకం ఇవ్వలేదు, నా ఇంటికేమో నా పిల్లలకు చదువులు ఇవ్వలేదు. ఇది కాదు. ప్రభుత్వాలు చేయాల్సినవి ఏంటంటే స్కూళ్ళు పెట్టాలి, హాస్పిటల్ పెట్టాలి, వాళ్ళకి సంబంధించిన రోడ్లు వేయాలి, ఉద్యోగ కల్పన చేయాలి, పరపతి కల్పించాలి, పర్చేజింగ్ పవర్ పెంచాలి. ఇలా చేయాలి. కానీ ఎమ్మెల్యే ఇంటికి రాగానే ఏమండి మా ఇంటికి రోడ్డు వేయలేదు, ఏమండి మా పిల్లకి సైకిల్ ఇవ్వలేదు, ఏమండి మా పిల్లకి స్కాలర్షిప్ ఇవ్వలేదు, ఎంతసేపు నాకేమో 4,000 సరిపోవట్లేదు. సాయంత్రం వైన్ షాప్ తెరిస్తే మాత్రం ముందుండేది ఈడే. ఏది తెలీదు, ఏది చదవడు, ఏది అవసరం లేదు. ప్రభుత్వాలు మాత్రం అన్నీ చేసేయాలి. ఓటు వేసినోడు మాత్రం ఇంటికి డబ్బులు ఇచ్చేయాలి. ఆ డబ్బులతో తాగి పడిపోవాలి. తెల్లవారులు వేసి మాత్రం ఇంటికి రోడ్డు వేసేయాలి. ఇంట్లోకి మాత్రం సోఫా సెట్ కావాలి, టీవీ కావాలి, బండి కావాలి, కారు కావాలి, అన్నీ కావాలి. ఏది పడితే అదే. ఈ కొద్దిగా సివిక్ సెన్స్. రోడ్డు మీద ఇంత చదువుకున్న రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఉమ్మ ఎక్కడ వేయాలో కూడా తెలియదు. చదువుకునేవాడు ఒకప్పుడు 30 ఏళ్ళ క్రితం చదువులేనాడు కదా, ఓకే సరే ఆడికి ఉమ్మ ఎక్కడ వేయాలో తెలియదు కదా అని చదువుకుంటారులే అనుకుంటారు. అందరూ చదువులే, 100% అక్షరాస్యత ఉన్నా కూడా రోడ్డు మీద వెళ్తూ ఉమ్మేసేస్తాడు. బీటెక్ చదివినాడు, ఎంటెక్ చదివినాడు, ఆడు వీడేం లేదు, మొత్తం ఉమ్మ వెనకేతలు. ఎవరికి వెనకేతలు ఉన్నాడు ఎలా పోయినా పర్వాలేదు. అదేమని అడిగితే నీకెందుకు అంటాడు. ఈ సివిక్ సెన్స్ వాడు ఉంటాడు ఒకడు, నా ఇష్టం, నేను ఎలాగైనా బతుకుతాను, నేను ఏ సినిమాలైనా తీస్తానని వాడేవాడు. వాడిని ఫాలో అవుతున్న కొంతమంది జనం, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. వీళ్ళని ఏం చేస్తే అంటే కాన్స్టిట్యూషన్లో ఏమన్నదంటే నీకు ఇచ్చే హక్కుల గురించి మాట్లాడుతుంది. వాటికి హక్కు రాకపోతే శిక్షలు పడతాయి, కోర్టులు ఉన్నాయి. కానీ ఆదేశ సూత్రాలు మాత్రం అస్సలు ఎవ్వరు పట్టించుకోవట్లేదు. జాతీయ జెండాకి గౌరవ వందనం, వందే మాతరం, భారతమాత,
దేశం మీద ప్రేమ, ఇవన్నీ ఏమయ్యాయి? దేశం ఎక్కడుంటే మనకెందుకు? పాపం పిచ్చోళ్ళు. ఆ? లాల్ బాల్ పాల్, లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్, లాహోర్ నుంచి వెస్ట్ బెంగాల్, ప్రజెంట్ ఉన్న బెంగాల్ అంటే ఈస్ట్ వెస్ట్ బంగ్లాదేశ్ రెండు కలిపి ఉండేటప్పుడు ఆయన బిపిన్ చంద్ర పాల్ దేశం కోసం ఈ పక్కంతా పోరాడు, జనాలను జాగరూకత చేసి దేశానికి స్వాతంత్రం ఇప్పించాలని బ్రిటిష్ వాళ్ళకి ఎగెనిస్ట్గా ఆస్తులు పోగొట్టుకున్నారు, కుటుంబాలు పోగొట్టుకున్నారు, వాళ్ళు సర్వస్వం పోగొట్టుకున్నారు. బాగా చదువుకున్నారు, నీలాగా నాలాగా ఏదో ఆసామాసి చదువులు కాదు, ఆ రోజుల్లో గొప్ప చదువులు చదువుకున్నారు. దేశం కోసం త్యాగం చేశారు వాళ్ళ జీవితాలను. బాలగంగాధర్ తిలక్ వినాయక సంబరాలని పెడుతూ జనాలను ఒకటిగా చేస్తూ బ్రిటిష్ వాళ్ళకి ఎగెనిస్ట్గా పోరాడుతూ బ్రిటిష్ ప్రభుత్వాన్ని 30 తిప్పలు పెట్టిన వీరుడే. కుటుంబాలు ఏమయ్యాయి, వాళ్ళ ఆస్తులు ఏమయ్యాయి, వాళ్ళ చదువులు ఏమయ్యాయి? ఇంకా చివరిగా ఆ లాల్ బాబు ఆయన ఎవరు, లాలా లజపత్ రాయ్, ఈయన ప్రజెంట్ లాహోర్లో ఉండేవాడు, సంస్థానాధిపతి, బాగా చదువుకున్నాడు, బ్రిటిష్ వాళ్ళకి ఎగెనిస్ట్గా పోరాడాడు. ప్రజెంట్ ఉన్న పాకిస్తాన్ అంతా ఆయన అండర్లో ఉండారు. ఆయన్ని నడి వీధిలో చంపారండి. జీవితాంతం వీళ్ళందరూ కూడా ఒకేసారి పోరాడారు, ఒక తరంలో పోరాడారు. 1920 ముందు వీళ్ళందరూ కూడా. ఆ తర్వాత 20లో మోహన్ చంద్ కరమ్చంద్ గాంధీ వచ్చాడు. వచ్చిన తర్వాత 20 నుంచి 47 వరకు 27 సంవత్సరాలు ఇతను చేసి, తర్వాత ఇతను అండర్లో అదే అంటున్నాను, చరిత్రలో కూడా కొన్ని విషయాలు తెలియకపోతే ఓన్లీ స్వాతంత్రం మహాత్మా గాంధీ ఒకటి తెచ్చాడు, జవహర్లాల్ నెహ్రూ ఒకటే తెచ్చాడు, వీళ్ళకి కాదు, ఉన్నారు చాలామంది. తెచ్చిన ఏం ప్రయోజనం? ఒక శత్రువుని పంపించాం, ఇంకొక 2 శత్రువులను తయారు చేసాం, లెఫ్ట్లో ఒకడిని, రైట్లో ఒకడిని, ఒకడు పాకిస్తాన్, ఒకడు బంగ్లాదేశ్, మధ్యలో ఇంకా కంప్రెస్, ఇంకా చీడపురుగులు పోలేదు ఈ దేశంలో. ఇంకా 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 జాతి పోరాటం చేస్తూనే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఏం చేస్తుందో తెలియదు. ఇంకా ఈ నేషన్ ఇంక ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో ఈ టెర్రరిస్టులతో, ఇవన్నీ తెలియదు. మనకు మాత్రం ఉద్యోగం చేస్తాం, ఊడిగం చేస్తాం, రేషన్ తీసుకుంటాం, తిన్నగా పడుకుంటాం, ఆదివారం వస్తే తాగి పడుకుంటాం, తెల్లర్లేసి ఉద్యోగాలు చేసుకుంటాం. మనకు సంబంధం లేదు. సినిమాలు, ఒకరోజు సినిమా రిలీజ్ అయితే చాలు, వారం రోజులు మాట్లాడుకుంటాం. క్రికెట్ ఆదివారం మ్యాచ్ అయితే సోమవారం నుంచి అదే పని. ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇప్పటికైనా మేల్కోండి, నెక్స్ట్ జనరేషన్ కోసం పోరాడండి. జై హింద్, జై భారత్.